హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పాషాస్ ఎకానమీ. దిస్ ఈజ్ ఎండి పాషా. ఈరోజు ఈ వీడియో ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎకానమీలో పట్టు ఎలా సాధించాలి. చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉంటారు, సార్ ఈ పేపర్కు పట్టు ఎట్లా సంపాదించాలి. సార్ బేసికల్లీ మేము చదువుకున్నది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. అసలు ఈ సిలబస్ ఏమో చాలా డైనమిక్గా ఉంది. అసలు ఈ పేపర్ 4లో మనము మార్కులు సాధించుకోవాలి అంటే మనము ఎలాంటి పుస్తకాలు చదవాలి అనేటటువంటి క్వశ్చన్ తరచుగా అభ్యర్థులు నన్ను అడుగుతూ ఉంటారు. సో ఒక సాధారణ విద్యార్థి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో అట్లా కాకుండా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలాంటి సోర్సులు చదవాలి, మరియు ఈ పరీక్షలో విజయస్తులై డైరెక్ట్గా మీరు నిర్ధారించుకున్న లక్ష్యానికి చేరాలంటే ఎలాంటి రెఫరెన్సెస్ చదవాలి, అసలు ఎలాంటి మెలకువలను పాటించాలి అనే దాని మీద ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఆ బోర్డు పైన చూడండి. ఫస్ట్ క్వశ్చను, తెలుగు అకాడమీ చదవాలా? తెలుగు మీడియం అభ్యర్థులకు ఉన్నటువంటి ఎన్సైక్లోపీడియా తెలుగు అకాడమీ. అది ఎలా ఉంటుంది? చాలా హై సైజులో తెలుగు అకాడమీ వారు కంపైలేషన్ చేసి అటు గ్రూప్ 2కు గ్రూప్ 1కు దోహదపడే విధంగా ఒక పోటీ పరీక్షల ప్రత్యేకంగా ఒక పెద్ద పుస్తకాన్ని ఇచ్చారు. ఆ బుక్ సరిపోతుందా? జనరల్గా మనమంతా తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేస్తూ ఉంటామంటే తెలుగు అకాడమీ చాలా స్ట్రాంగ్గా చదువుతూ ఉంటాం, అటు గ్రూప్ 2కు కానీ గ్రూప్ 1కు కానీ ఏ పోటీ పరీక్షలకు కానీ. మరి ఆ తెలుగు అకాడమీ అనేది మన గ్రూప్ 1కు సరిపోతుందా అంటే పూర్తి స్థాయిలో సరిపోదు, కొంత బేసిక్స్కు మాత్రం దోహదపడుతుంది. చదవడం వల్ల లాస్ లేదు, కానీ దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఎగ్జామ్లో రాయడం వల్ల లాస్. ఎందుకు లాసు అంటే ఆ స్థలము అనేది, ఆ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అక్కడ రాసేటటువంటి ప్రయత్నం చేస్తే విజయంలో మీరు వెనుకబడతారు. టాప్ 10లో మీరు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ టాప్ పోస్ట్ మీకు రాదు. సివిల్ సర్వీస్ అయ్యేటటువంటి ఐఏఎస్ అయ్యేటటువంటి ఆ పోస్ట్ మీకు రాదు. మీరు లీస్ట్ క్యాడర్ పోస్ట్లోకి మీరు వెళ్తారు. అట్లాంటి రిస్క్ ఎప్పుడు తీసుకోవద్దు ఫ్రెండ్. చాలామంది అభ్యర్థులు నేను చూసా, గ్రూప్ 2 బాగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ పేపర్ సెట్టర్కి ఇవ్వడం. గ్రూప్ 1కు గ్రూప్ 2కు మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. గ్రూప్ 2లో ఫుల్ సబ్జెక్టివ్ ఉంటుంది, ఇక్కడ మొత్తం డిస్క్రిప్టివ్ రాయాలి. సబ్జెక్ట్ లైట్గా రాస్తూ విశ్లేషణ ఎక్కువగా రాయవలసి ఉంటుంది. కాబట్టి తెలుగు అకాడమీ అంత విశ్లేషణాత్మకంగా ఉండదు, కానీ సబ్జెక్టు నేర్చుకోవడానికి మాత్రం అది ఒక బైబిల్ లాంటిది, ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. మరి దాంతోపాటు ఏం చదవండి, మిగతా అకాడమిక్ ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదవండి. గ్రాడ్యుయేషన్లో ఉన్న పుస్తకాలు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పుస్తకం మీరు బాగా చదవండి. ఆ సమస్య పైన ఒక అవగాహన ఉంటుంది, కానీ బుక్లో ఉన్నది ఉన్నట్లు రాసే ప్రయత్నం మాత్రం చేయవద్దు. అది చాలా డేంజర్ మీకు. అది అట్లా కొటేషన్స్, స్టేట్మెంట్స్ అస్సలు వెళ్ళకండి, ఆ జోలికే వెళ్ళకండి. మీరు విశ్లేషణాత్మకంగానే రాసేటటువంటి ప్రయత్నము చేయాలి. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్గా మీరు ఎట్లా రాణిస్తారు. సపోజ్ ఒక డిప్టీ కలెక్టర్గా, సపోజ్ మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూకి సంబంధించిన డిప్యూటీ కలెక్టర్గా మీరు ఒక డివిజన్కు మీరు ఎన్నికయ్యారు, లేదా కలెక్టరేట్కు మీరు ఎన్నికయ్యారు. మీరు తీసుకోబోతున్నటువంటి డెసిషన్స్, నిర్ణయాలు ఎట్లా ఉండాలి, ఆ విధంగా మీరు ఇక్కడ ఆన్సర్స్ రాసేటటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 సివిల్ సర్వీస్ మెయిన్స్ లాంటి పరీక్షలో అభ్యర్థులు అప్లికేషన్ ధోరణితో చదవలసి ఉంటుంది. కాబట్టి అది పూర్తి స్థాయిలో మాత్రం సరిపడదు. రెండవ అంశము, అసలు న్యూస్ పేపర్ సరిపోతుందా అంటే న్యూస్ పేపరు ఎప్పుడు కూడా ప్రస్తుత స్థితిని మనకు చాలా క్లారిటీగా స్పష్టతతో తెలుస్తుంది. అది చదవడం వల్ల ప్రస్తుత స్థితి అనేది మొత్తం క్లారిటీగా మనకు తెలుస్తూ ఉంటుంది న్యూస్ పేపర్ చదవడం వల్ల. కానీ ఆ న్యూస్ పేపరే పూర్తిగా ఎగ్జామ్లో రాసే పని మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు జర్నలిజం చేయడం లేదు, జర్నలిస్ట్ పేపర్ రాయడం లేదు, గ్రూప్ 1 పేపర్ రాస్తున్నారు. సపోజ్ అక్కడ మీరు ఎడిటోరియల్ చదివినప్పుడు అది ఒకటి లేదా 2 కోణాల్లోనే ఉంటున్నాయి. ఈ మధ్యలో చాలా ఎడిటోరియల్ చదివితే, సపోజ్ ఒక ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్ ఏదైనా ఈనాడులో వచ్చినప్పుడు చదివితే అది 1 or 2 డైమెన్షన్లో ఉంటాయి. కానీ మనం రాయవలసింది సామాజిక, ఆర్థిక, పర్యావరణ, అదే సమ్మిళిత వృద్ధి డైమెన్షన్లో మనం ఆన్సర్ రాయవలసి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దాని మీద ఆధారపడకండి. అయితే అది కొంతవరకు మీకు కరెంట్ సిచ్యువేషన్ను మాత్రం మీకు ప్రస్ఫుటంగా ఆ కరెంట్ విషయం మీద మీకు అవగాహనకు మాత్రం ఆ న్యూస్ పేపర్ అనేది దోహదపడుతుంది. 100% దాని మీద డిపెండ్ అవ్వకండి. అది ఇంట్రడక్షన్లోనో కన్క్లూజన్లోనో దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో మాత్రం ఆ పేపర్లో వచ్చినట్లు మాత్రం రాయకండి. డేటా శాంక్టిటీ అనేది చాలా అవసరం. ఇక మూడవ ముఖ్య అంశము, ఎకానమీ అంటే డేటా ఎక్కువగా చదివితే మాకు గ్రిప్ వస్తుందా
ఆ డేటా మొత్తం రాసేయాలా అంటే కాదు. ఎకనామిక్ సర్వేలో డేటా మొత్తం రాయాలా సార్ అని ఒక స్టూడెంట్ అడిగారు. ఎప్పుడు గ్రూప్ 1లో డేటా అనేది ముఖ్యం కాదు. మరి ఏంటి ముఖ్యం? డేటా అనలిటిక్స్ చాలా ముఖ్యం. అంటే డేటాను విశ్లేషించాలి. పెరిగితే ఎందుకు పెరిగింది, తగ్గితే ఎందుకు తగ్గింది, ఆ శాతాలు కూడా ఎగ్జాక్ట్గా రాసే పని లేదు, దాన్ని రౌండ్ ఆఫ్ చేసి రాసుకోవచ్చు. కానీ అలా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా నారోగా దాన్ని మనము రాయాలి. అంతేకాని హ్యూజ్ గ్యాప్ వచ్చే విధంగా మాత్రం అక్కడ మీరు డేటాను రాయకండి. డేటా మాత్రం చాలా అవసరము. డేటా అవసరము. ఒక టేబులర్ ఫామ్లో డేటా, ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్లో డేటా చేయండి. కానీ పూర్తిగా డేటా రాసే పని మాత్రం చేయవద్దు. గ్రూప్ 2లో డేటా ఎక్కువగా ఇంపార్టెంట్. గ్రూప్ 1లో డేటా విశ్లేషణ అనలిటిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. డేటా వస్తే పట్టు వచ్చినట్లే, బేసిక్స్ వస్తే పట్టు వచ్చినట్లే. న్యూస్ పేపర్ పూర్తి స్థాయిలో ఉపయోగపడదు, గుర్తుపెట్టుకోండి. కానీ న్యూస్ పేపర్లో ఉన్న అంశాలే మీకు ఎలివేట్ చేస్తూ ఉంటాయి, ప్రభుత్వ విధానాలు తెలుపుతూ ఉంటాయి. కాబట్టి చదవాలా. మరి ఏం చదివితే మీకు పట్టు వస్తుంది అంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ను మీరు చదువుతూ ఉండండి, లేదా యోజన, కురుక్షేత్రాలు చదవండి. వాటిలో కూడా మీకు ప్రభుత్వ విధానాలు ఉంటాయి, ప్రభుత్వానికి ఫేవర్గానే ఉంటాయి అవి కూడా. కానీ వాటికి మీరు అన్వయించుకొని దానికి వ్యతిరేక నెగటివ్ ఆస్పెక్ట్స్ను మీరు డెవలప్ చేసుకోవాలి. అంటే విమర్శనాత్మకంగా పాలసీ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇంప్లిమెంటేషన్లో అనేది మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవి చదువుతూ ఉండండి. ఎడిటోరియల్ బాగా చదవాలా. ఎడిటోరియల్ ఎన్ని వీలవుతాయి అన్ని చదువుతూ మీరు ఒక క్రిటికల్ ఆస్పెక్ట్స్ను డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక మెలకువ ఏంటంటే ఇక్కడ అటు రఘురామ్ రాజన్ కానీ, రంగరాజన్ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, తర్వాత చాలామంది ఇంటర్నేషనల్ ఎకానమిస్ట్ ఉన్నారు, పాల్ క్రూథర్బెన్ ఉన్నారు, తర్వాత వచ్చేసి మీకు జోసెఫ్ స్టిగ్లిట్జ్ ఉన్నారు. ఇలాంటివి ఇంటర్వ్యూస్ చాలా మీకు అందుబాటులో ఉంటాయి. అటు ఎన్డీటీవీలో కానీ, సిఎన్బిసిలో కానీ, తర్వాత మనకు ఈ మధ్యకాలంలో ఎవ్రీ సాటర్డే వస్తున్నటువంటి రాజ్యసభ ఛానల్లో కానీ, తర్వాత మీకు డైరెక్ట్గా కొన్ని ఈనాడులో కొన్ని ట్రాన్స్లేషన్స్ వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు ఇప్పుడు మహేంద్రదేవ్ గారు ఒక ఆర్టికల్ రాస్తూ ఉంటారు ఈనాడులో, ఆయన ట్రాన్స్లేషన్ ఆర్టికల్ మొత్తం పబ్లిష్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఆర్టికల్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వ్యూస్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. అలాగనే ఎకనామిక్ సర్వేను బాగా చదవాలి. సర్వే ఆధారంగానే గ్రూప్ 1 విజయం కూడా ఆధారపడి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి బాగా. సర్వేలో ఉన్నటువంటి ఆ ఇంట్రడక్షన్కు, ప్రియాంబుల్కు, డేటాకైతే 1000% దాన్ని వాడుకోవచ్చు. డేటాకు మీరు వేరే డేటా ఇది రాయొద్దు. న్యూస్ పేపర్లో వస్తున్న డేటా లాంటివి రాయొద్దు, జర్నల్స్లో వస్తున్న డేటా రాయొద్దు. మీరు రాయవలసిన డేటా, అకాడమీలో ఉన్న డేటా అస్సలు ప్రజెంట్ చేయకండి. మీరు డేటా ఏం రాస్తారంటే ఎకనామిక్ సర్వే డేటా బాగా రాయండి. రాసేటప్పుడు కోట్ చేయండి. అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే అని రాయండి, లేదా అకార్డింగ్ టు చీఫ్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని రాయండి, అకార్డింగ్ టు లేబర్ బ్యూరో అనండి, అకార్డింగ్ టు సిఎస్ఓ అనండి. ఇట్లా కొన్ని తీసుకోండి, కొన్ని కొటేషన్ తీసుకొని రాయొచ్చు. ఎగ్జామ్స్లో కూడా మొదలు రాస్తున్నప్పుడు కోటెడ్ బై అకార్డింగ్ టు రంగరాజన్ ఈ వ్యూ ఉంది, అకార్డింగ్ టు రఘురామ్ రాజన్ ఈ వ్యూ ఉంది, అకార్డింగ్ టు కొన్ని ఎకానమిస్ట్ పేరు అకార్డింగ్ టు చంద్రశేఖర్జీ ఇది ఉన్నాయి, ఈ వ్యూస్ ఉన్నాయి, జైతీ ఘోష్ గారు ఇలా చెప్పారు. కొంత ఎకానమిస్ట్ పర్స్పెక్టివ్ కూడా చూపించేటటువంటి ప్రయత్నము దాంట్లో కొంత చేయండి. అది కూడా చాలా క్రూషియల్గా మీకు ఉండాలి. ఇంకొకటి ఎట్లా టెక్నికల్గా ఎట్లా అంటే ఇంకొక పాయింట్ ఒకటి తీసుకున్నారు. సివిల్ సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు గ్రూప్ 1లో సక్సెస్ అవుతారా అంటే పూర్తిగా వాళ్ళ యొక్క వర్క్ మీద ఆధారపడి ఉంది. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినంత మాత్రాన గ్రూప్ 1లో విజయం అవుతారనే గ్యారంటీ మాత్రం లేదు. ఎందుకంటే ఇక్కడ రీజనల్ ఎకానమీ బాగా చదవాలి. పేపర్ 4లో ఏపీ ఎకానమీ ఉంటుంది, డేటా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ స్టూడెంట్స్ సివిల్ సర్వీస్లో అనలిటికల్గా చదువుతారు. ఆ పూర్తి స్థాయిలో మెయిన్ సిలబస్ అక్కడ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో చదవరు సివిల్స్ వాళ్ళు. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ మెయిన్ సిలబస్లో వాళ్ళ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో చదవరు. వాళ్ళు ప్రిలిమ్స్ సిలబస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి బాగా. సో కాబట్టి వాళ్ళు బాగా చదవాలా. కోచింగ్ తీసుకున్నంత మాత్రాన సివిల్ సర్వీసెస్లో మీరు గ్రూప్ 1లో రాణించలేరు ఫ్రెండ్స్. మీరు సివిల్స్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విజయం సాధించాలంటే మీరు రీజనల్ ఎకానమీ మీద పట్టు సంపాదించాలి, రీజనలిజం మీద, రీజనల్ హిస్టరీ మీద పట్టు సంపాదించాలి. ఇప్పుడు నా కన్సర్న్ పేపర్ ఎకానమీ కాబట్టి మీరు ఏపీ ఎకానమీలో ఏపీ ఎకానమీ బడ్జెట్, ఏపీ ఎకానమీ సర్వే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక విజను, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవల పైన మీకు అవగాహన ఉండాలి. ఆ వర్క్ చేసినప్పుడు అక్కడ సివిల్ సర్వీసెస్ వాళ్ళకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ ఏపీ రిలేటెడ్ మ్యాటర్లో ఎప్పుడైతే గ్రిప్ సంపాదిస్తారో అప్పుడే వాళ్ళు రీచ్ అవుతారు. మరి ఇంకొక పాయింట్, ఆ సివిల్స్ మెటీరియల్ గ్రూప్కు సరిపోతుందా అంటే ఏ మెటీరియల్ అసలు గ్రూప్ 1కు సరిపోదు. గ్రూప్ 1 మెటీరియల్ మీకు అందుబాటులో ఉందా అంటే లేదు. గ్రూప్ 1 మెటీరియల్ను మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మెటీరియల్ను మీరు సొంతంగా తయారు చేసుకున్నప్పుడే ఎగ్జామ్స్లో అందరికన్నా ముందుండి మీరు 1 or 2 ర్యాంకులో మీరు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాగా. ఓన్ నోట్స్
డెఫినెట్గా మీకు ఉండాలి. అసలు సొంత నోట్స్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు 1 or 2% కూడా ఉండరండి. నోట్స్ సొంతంగా ఉండాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి బాగా. నోట్స్ సొంతంగా ఓన్ మేకింగ్ ఒకటి చేయాలి. సొంతంగా నోట్స్ రాసుకోగలగాలి. నేను ఒక ప్రియాంబుల్ ఇట్లా రాస్తాను, ఇంట్రడక్షన్ ఇట్లా ఉంటుంది, బాడీ ఆఫ్ ది టెక్స్ట్ ఇట్లా రాస్తాను, ఈ డేటాను ప్రజెంట్ చేస్తాను, ఈ కన్క్లూజన్ రాస్తాను. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ పేపర్కు సంబంధించి క్వశ్చన్స్ గన్ షాట్గా పడతాయి. మనం ఎక్స్పెక్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ గన్ షాట్గా పడతాయి. కానీ ఆ క్వశ్చన్స్కు సమాధానం రాసేది మీరే. 2016లోనే మొత్తం మనకు 15 క్వశ్చన్లు పడ్డాయి. కానీ వాటికి సమాధానం రాసే క్రమంలోనే మీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అది రాయగలగాలంటే మీకు ఒక బ్లూ ప్రింట్ ఉండాలి మీ చేతిలో. మీరు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఒక జిరాక్స్ మెటీరియల్ నోట్స్ ఒకటి దగ్గర పెట్టుకొని ఆ నోట్స్ ఆధారంగా మీరు చదువుతూ వెళ్ళిపోతే మాత్రం విజయం సాధించలేరు. సొంతంగా మీరు రాయగలగాలి, సొంతంగా నోట్ మేకింగ్ చేయగలగాలి. అది గుర్తుపెట్టుకోండి బాగా. మెటీరియల్ అంటూ ఏ సర్వీసెస్ మెటీరియల్ మీరు చదవద్దు. మీరు సోన్ నోట్స్ను మీరు తయారు చేయండి. కొంత అకాడమీతో బేసిక్స్ డెవలప్ చేసుకోండి, కొంత న్యూస్ పేపర్తో అనలిటికల్ పార్ట్ డెవలప్ చేసుకోండి, జర్నల్స్తో కొంత విశ్లేషణ డెవలప్ చేసుకోండి, సర్వేతో డేటా రాయండి, స్టేట్మెంట్స్తో ఇంట్రడక్షన్ కన్క్లూజన్ చేసుకోండి. ఇంకేముంది, దానికి మించిన నోట్స్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత బేసిక్స్ అవసరమా? గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి బేసిక్స్ అవసరమా అంటే 100% ఎకానమీ రాయడానికి బేసిక్స్ అవసరం. అసలు ఏంటి బేసిక్స్ అంటే? మొత్తం చిన్న ఇంటర్మీడియట్ పుస్తకాలన్నీ చదవాలా, స్కూల్ పుస్తకాలు చదవాలా అంటే అవసరం లేదు. బేసిక్స్ అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి వొకాబులరీ చాలా ఇంపార్టెంట్, అంటే టర్మినాలజీ అంటాం దాన్ని. ఎకనామిక్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పరిభాష, పదజాలాలు. భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మీరు రాస్తూ ఉంటారో పదజాలం పడాలి. అంటే ఎట్లాంటి పదజాలము? డిమాండ్ అని, సప్లై అని, విపణి అని, తర్వాత అక్కడ ఉన్నటువంటి కోశ సంఘటీకరణ అని, ఆర్థిక సమ్మిళితం అని, తర్వాత ఇట్లా చేయడం వల్ల ద్రవ్యీకరణ అని. సో కొన్ని పదాలు, కోశ లోటు, ద్రవ్య లోటు, ఇట్లాంటి కొన్ని పదజాలాలు ఉంటాయి కదా. ఆర్థిక ది పేపర్లలో వస్తున్నవి, లేదా ఎకానమీ ట్రాన్స్లేట్ అయ్యి ఇప్పుడు ఈనాడు కానీ, తర్వాత కొన్ని యోజన కానీ, కొన్ని జర్నల్స్లో కొన్ని పదజాలాలు మీకు లభిస్తూ ఉంటాయి. సో ఆ పదజాలాలను ఎక్కువగా వాడేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను కొన్ని టెస్ట్ సిరీస్ కండక్ట్ చేశానండి. ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే, వితౌట్ ఎకనామిక్ టర్మినాలజీ మీరు 200 లైన్స్ 300 లైన్స్ రాస్తున్నారు. అంటే ఒక 2 పేజీల ఆన్సర్ రాశారు. దాంట్లో టర్మినాలజీ అనేది ఎకానమీది లేదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే, పేపర్ ఎవాల్యుయేటెడ్ బై ఎకనామిక్ ప్రొఫెసర్ అనుకుందాం. ఆ డెఫినెట్గా టర్మినాలజీ ఉన్న వాళ్ళకి అడిషనల్గా మార్కులు పడడానికి అవకాశం ఉంటుంది కదా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డైరెక్ట్గా టర్మినాలజీ యూస్ చేస్తారు. తెలుగు మీడియం వాళ్ళు టర్మినాలజీలో ల్యాకింగ్ ఉంటారు. మీరు టర్మినాలజీ రాయాలి. ఆ టర్మినాలజీ రాయాలంటే డెఫినెట్గా మీరు చదువుతున్నప్పుడే కొంత టర్మినాలజీ డెవలప్ చేసుకోవాలి. అందుకే ఆ నోట్ మేకింగ్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. టెస్ట్ సిరీస్ సరిపోతుందా గ్రూప్ 1 మెయిన్స్ పట్టు సాధించడానికని ఒక అభ్యర్థి అడిగాడు. టెస్ట్ సిరీస్ అఫ్కోర్స్గా సరిపోతుంది. నీలో విషయం లేనప్పుడు టెస్ట్ సిరీస్లో ఉపయోగం లేదు. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు విషయాన్ని డెవలప్ చేసుకో, కంటెంట్ డెవలప్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాయండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఎలాగో మనం ఆగస్టులోనో లేదా జూలై ఎండులోనో ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనో ఒక టెస్ట్ సిరీస్ ఒకటి లాంచ్ చేస్తాను. కాబట్టి ఆ లోపు మీ సిలబస్ జరుగుతూ ఉంటుంది. మీకు కూడా అవకాశాన్ని ఇస్తాను. డెఫినెట్గా టెస్ట్ సిరీస్ అనేది అప్పుడు మీకు దోహదపడుతుంది. మరి బేసిక్స్ ఎట్లా చదవాలా అంటే, ఎన్సీఆర్టీ బేస్గా కొంత బేసిక్ ఉంది. తెలుగు మీడియం వాళ్ళకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొంత టర్మినాలజీ, యూనిట్ చివరిలో అకాడమిక్ పుస్తకాలు, ఇంటర్మీడియట్లో తెలుగు అకాడమీ పుస్తకాలు యూనిట్ అయిపోయిన తర్వాత కొంత బేసిక్స్ టర్మినాలజీ ఉంటుంది. అట్లాంటివి క్విక్గా మీరు ఒక గ్రిప్ సంపాదించుకోగలిగితే సో డెఫినెట్గా ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, నిరంతరంగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ టర్మినాలజీ 4 నెలలు మీరు మళ్ళీ మొదటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఈ 4 నెలలు మీరు మిరాకిల్ సాధించవచ్చు ఎకానమీలో. ఎకానమీ అంటే అభూత కల్పన. ఎకానమీ అంటే ఏదో పెద్ద ఇక్కడ ఉన్నటువంటి డిఫికల్టీ ఏమీ లేదండి. ఒక ప్రాపర్ స్టేట్మెంట్తో సామాజిక, ఆర్థిక, పర్యావరణ, రాజకీయ, తర్వాత ప్రజలకు దోహదపడే విధంగా ఈ పాలసీ ఎట్లా ఆపరేట్ అవుతుంది అనేది నీకు ఆలోచన నీకు వచ్చినప్పుడే రాసేటటువంటి ఒక వెసలుబాటు పేపరే ఈ గ్రూప్ 1 మెయిన్స్. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా మీరు ఆ కోణంలో దీన్ని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మరి మనం ఏం చేస్తాం? సో ఇక్కడ భాషా ఎకానమీ ఎలా దోహదపడుతుంది అంటే, సపోజ్ నా టార్గెట్ ఒకటే. ఇప్పుడు మార్చ్ 25 నుంచి ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి మనము క్లాసులు లేకుండా మనం ఇంట్లోనే ఉంటున్నాము. కాబట్టి సో ఇక్కడ చాలా మార్పులు జరిగాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులు ఎప్పుడైతే మనము చేద్దామని నిర్ణయించుకున్నామో, ఆన్లైన్ క్లాసుల యొక్క ఆబ్జెక్టివ్ ఒకటే. స్టూడెంట్స్కి ఎప్పుడైతే ఆఫ్లైన్లో మొన్నటి వరకు ఫిబ్రవరి వరకు కోచింగ్ ఇచ్చాం, మారినటువంటి డెవలప్మెంట్తో కూడా స్టూడెంట్స్కు రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోర్సులు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానికి బేసిక్ ఆబ్జెక్టివ్ అది. మరి భాషా ఎకానమీ
ఎకానమీ ఈ యాప్లో మా క్లాసెస్లో ఏముంటుంది అంటే బేసికల్గా ఆ బేసిక్స్ వర్క్ ఏదైతే ఉందో స్టూడెంట్ చేసుకోవాల్సినటువంటి వర్క్ ఏమవుతూ ఉంటుందో ఆ వర్క్ నేను చేసి నా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మీరు చేసుకుంటున్నటువంటి వర్క్, మీరు చేసుకోబోయేటటువంటి వర్క్ను ఈ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి అది డెఫినెట్గా మీకు వాల్యూ అడిషన్ అవుద్ది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి బాగా. రెండవది ఏముంటాయంటే వీడియోస్ అన్నీ కూడా కరెంట్ అప్డేటెడ్ వీడియోస్, ఏది కూడా ఓల్డ్ వీడియోస్ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ మ్యాటర్ అనేది మనం గతంలో చెప్పినటువంటి 7-8 బ్యాచ్లో చెప్పినటువంటి మ్యాటర్ అంతా ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా జోడించుకుంటూ కరెంట్ అంశాలను ఇక్కడ అటాచ్ చేసుకుంటూ మీకు తెలుగు మీడియంలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కాబట్టి వీడియోస్ అన్నీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ ఎకానమీ సబ్జెక్ట్ మీద పట్టు ఎట్లా సంపాదించుకోవాలనే దాని ఆధారంగానే వీడియోలు చేస్తాను కాబట్టి డెఫినెట్గా మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇది పాషా ఎకానమీ నుంచి. మీరు ఈ సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించాలంటే ఇంకొక చిన్న లాజిక్ కూడా చెప్తాను. భయపడకుండా చదవాలి. మీరు భయపడకుండా ఆన్సర్ రాయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 15 క్వశ్చన్ వచ్చేసరికి స్టూడెంట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే 7-8 క్వశ్చన్లే రాశారు బాబు. 7-8 క్వశ్చన్లే రాశారంటే ఇక్కడ రైటింగ్ పార్ట్ ఉంటుంది కాబట్టి రాయడం అనేది అతి కష్టమైన పని. చూడండి, వినడం ఎంతైనా వినొచ్చు, చెప్పడం ఎంతైనా చెప్పవచ్చు, మ్యాటర్ అర్థం కాకపోతే కొంచెంసేపు పడుకోవచ్చు, కానీ ఇక్కడ రాయడం అంటే చాలా కఠినమైనటువంటి పని. ఆ రాత కూడా ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాస్తున్నటువంటి 1000 మందిని దాటుకుంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా నీ కలం మారాలి. అది మారాలంటే నీకు సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉండాలి. అది రావాలంటే కొంత బేసిక్స్ వర్క్ చేయి. ఈ 4 నెలలు రోజుకు ½ అన్ అవర్ బేసిక్స్ మీద కేటాయించండి. బేసిక్స్ అంటే ఎట్లా, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ పుస్తకాలు ఏ అకాడమిక్ ఉన్న దగ్గర పెట్టుకొని దాని టర్మినాలజీస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. సపోజ్ ఇప్పుడు రూపాయి విలువ వచ్చింది, రూపాయి విలువ పతనం వస్తుంది, ఏ టర్మినాలజీ వాడాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఏ వచ్చింది, ఏ టర్మినాలజీ వాడాలి. సపోజ్ బ్యాంకుల విలీనీకరణ వచ్చింది, ఏ టర్మినాలజీ వాడాలి. బడ్జెట్ వచ్చింది, ఏ టర్మినాలజీ వాడాలి. క్వశ్చన్ టు క్వశ్చన్ టర్మినాలజీ మీకు మైండ్కి అప్లై అవ్వాలి. ఆ టర్మినాలజీ రాకపోతే ఇంకొక పేపర్లో ఉన్న టర్మినాలజీ ఈ పేపర్లోకి వస్తుంది. అప్పుడు సమస్యలు మీకు ఎదురై రావాల్సినటువంటి మార్కులు లాక ఆ 10 మార్కుల క్వశ్చన్కు 5-6 మార్కులు అవార్డు అవ్వడానికి అవకాశం ఉంటుంది. 8-9 మధ్యలో మార్కులు స్కోరింగ్, 7-9 మధ్యలో, 8-9 మధ్యలో మార్కుల స్కోరింగ్ రావాలంటే డెఫినెట్గా మీరు చక్కగా టర్మినాలజీ ఓరియంటెడ్గా డేటా అంటే పట్టు రావాలంటే ఒకటి బేసిక్స్ టర్మినాలజీ, డేటా ఒకటి బాగా చూసుకోండి. రీడింగ్ హ్యాబిట్ బాగా ఉండాలి. మీకు పట్టు రావాలంటే, బేసిక్ రావాలంటే రీడింగ్ హ్యాబిట్ బాగా ఉండాలి, బాగా చదవాలి. ఇచ్చిన అవకాశాన్ని మీరు ఎక్స్క్లూజివ్గా మీరే వాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అంతే, దుర్వినియోగం చేసుకోవద్దు. నేను చెప్పను, దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేయను, కానీ ఇది సరైనటువంటి వేదిక కాదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కానీ దాన్ని మీరు సరిగా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మీరు డెఫినెట్గా ఈ సబ్జెక్టు మీద మీరు పట్టు సంపాదిస్తారు. భయపడకుండా చదవడమే మీ యొక్క సబ్జెక్టు మీద పట్టుకు మొదటి అంశం. పూర్తిగా 100% ఎకానమీ ఓరియంటేషన్తో అవసరం లేదు. మీకు ఎంతవరకు సబ్జెక్టు మీద మీరు గ్రిప్ సంపాదిస్తారో అంతవరకు మీరు దీన్ని సంపాదించుకునేటటువంటి పని అయితే చేయండి. అంతేకాని ఒక స్టాటిక్ మెటీరియల్ మాత్రం లేదు. ఒక జిరాక్స్ మెటీరియల్ తీసుకొని మీరు చదివేటటువంటి ప్రయత్నం చేయవద్దు. మార్కెట్లో అందుబాటులో ఉన్న నా మెటీరియల్ తీసుకొని మీరు దగ్గర పెట్టుకొని చదువుదామనుకుంటే దాన్ని అప్డేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అప్డేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా COVID-19తో లింక్ చేసి మనము సిలబస్ను అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మీకు డెఫినెట్గా ఈ ఎగ్జామ్స్కి దోహదపడే విధంగా ఉంటుంది. బాగా చదవండి. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, భయపడొద్దు. మన యాప్ ఉంది, ప్లే స్టోర్ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు మీరు. మన కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీరు ఏ టైంలో అయినా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీరు డైరెక్ట్గా మీకు ఆబ్జెక్టివ్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు నాతో కాల్ చేసి డైరెక్ట్గా క్లారిఫై చేసుకోవచ్చు. ట్రై చేద్దాం. అంత ఈజీగా దీని మీద ఎకానమిస్ట్ అయ్యేటటువంటి అంటే అంత ఫాస్ట్గా మీరు అవ్వలేరు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో డెఫినెట్గా మీ విజయానికి దోహదపడే విధంగా ఈ క్లాసులు, ఈ ప్రయత్నం ఉంటుందని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.